వరంగల్ పద్మనగర్ కొత్తవాడలో శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో మార్కండేయ మహర్షి జయంతి ఉత్సవ కార్యక్రమం పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు బొల్లు సారంగపాణి మాట్లాడుతూ శ్రీ భక్తి మార్కండేయ స్వామి ఆలయ భక్తుల సహకారంతో అంచెలంచెలుగా ఎదిగి ప్రతి సంవత్సరం భక్త మార్కండేయ జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో పవిత్ర జల అభిషేకములు, క్షీరాభిషేకము, కనకాభిషేకములు ఇట్టి పరమ పవిత్రమైన శ్రీ భక్తి మార్కండేయ స్వామి భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు ఖ్యాతం శివకుమార్ శాస్త్రి, ప్రధాన కార్యదర్శి నందాల చంద్రబాబు, సహాయ కార్యదర్శి కక్కెళ్లపల్లి వెంకటేశ్వర్లు, తుమ్మ నరసయ్య, రుద్ర వీర భద్రయ్య, ఆడెపు సాంబయ్య, మాలేటి రాములు, రాజయ్య, రాజా సమ్మయ్య, మదనయ్య, నర్సయ్య, రాజేందరు, రాజు నర్సయ్య, ఐలయ్య, జగదీశ్వర్, మొగిలి, సుధాకర్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. गायत्री माता की बोलो राजराजेश्वर भगवान की बोलो राजराजेश्वर भगवान की जय श्री राम 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 जय बोलो सीता माता की जय बोलो सीता माता की जय बोलो भक्त मार्कंडेय भगवान की जय बोलो भक्त मार्कंडेय भगवान की 23వ డివిజన్ పద్మశాలిల ఆరాధ్య దైవమైన భక్త మార్కండేశ్వరుని పుట్టినరోజు శుభ సందర్భంగా భక్తులందరిచే నిర్మించిన ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము స్వామివారి పేరు మీద ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, ఆ తర్వాత మహాయజ్ఞం నిర్వహించడం జరిగినది. యజ్ఞం తదనంతరము సిద్ధి వినాయక భజన మండలి వారిచే వాడలో ఉన్న భజన భక్తులందరితో స్వామివారి భజన ఇప్పటి వరకు కొనసాగింది. శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో స్వామివారి పుట్టినరోజు శుభ సందర్భంగా దేవాలయ కమిటీ వారు వాడలో ఉన్న పెద్దలందరి సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నది. 600 మంది దాకా భక్తులు అన్నదాన కార్యక్రమానికి వస్తారు. అలాగే సీతారాముల కళ్యాణానికి కనీసం 3000 మంది వస్తారు. మహాశివరాత్రి శివపార్వతుల కళ్యాణానికి 5000 మంది దాకా వస్తారు మన దేవాలయానికి. అలాగే ప్రతి కార్యక్రమానికి కూడా ఈ వాడలో ఉన్న భక్తులు కాకుండా వరంగల్ జిల్లాలో ఉన్నవారు, చుట్టుపక్కల జిల్లాలో ఉన్నవారు కూడా ఆ భక్త మార్కండేయ స్వామిని కోరుకుంటే వారి కోరికలన్నీ కొంగు బంగారం అవుతున్నాయి. మీరు బాగా ఆలోచించండి. సామాన్యునికి 25 రూపాయల పర్పస్ సంఘంతో ఈరోజు ఈ దేవాలయం నిర్మాణం సాగి మళ్ళీ ఆ శ్రీరామచంద్రుడి దేవాలయం నిర్మాణానికి కూడా మే కమిటీ వారందరము సిద్ధంగా స్వామివారి అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నామనంటే భక్తులందరూ అర్థం చేసుకొని ఆ శ్రీ మార్కండేయ దేవాలయానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.